అనుకుంటే నేను సారీ మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను. బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. శాఖల కేటాయింపు జరిగింది. ముఖ్యమంత్రి శాఖల కేటాయింపు చేశారు. వివేక్ వెంకటస్వామికి కార్మిక, క్రీడా, న్యాయ శాఖ మంత్రి, లా, స్పోర్ట్స్ అండ్ లేబర్ మినిస్ట్రీ. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఎస్సీ సంక్షేమ శాఖ, ఎస్టీ సంక్షేమ శాఖ అంటే సోషల్ వెల్ఫేర్ మినిస్ట్రీ, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్ట్రీ. వాకిటి శ్రీహరి ముదిరాజుకు పశు సంవర్ధక శాఖ, యానిమల్ హస్బెండరీ, వాణిజ్యం అంటే కమర్షియల్ ట్యాక్సెస్, ఈ 3 శాఖలు కేటాయించినట్లుగా మనకు సమాచారం అందుతోంది. సో మొత్తానికి దానికి సంబంధించి ఇంకా పూర్తి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రావాలి. బట్ మోస్ట్ లైక్లీ ఈ శాఖలే జరగబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. మరొకసారి రిపీట్ చేస్తాను. వివేక్ వెంకటస్వామికి స్పోర్ట్స్, అదేవిధంగా లేబర్ ఆయన తండ్రి వెంకటస్వామి కూడా లేబర్ మినిస్టర్గా ఉండే, కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉండే. తర్వాత లా మినిస్ట్రీ ఇచ్చారు. ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ మినిస్ట్రీ, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్ట్రీ అంటే గురుకుల హాస్టల్ కానీ లేకపోతే వీటికి సంబంధించి ఎస్సీ హాస్టల్స్, ఎస్టీ హాస్టల్స్ ఇవన్నీ కూడా ఆయన పరిధిలోకి వస్తాయి. అడ్లూరు లక్ష్మణ్ కుమార్కి ఇచ్చారు. సాంఘిక సంక్షేమ, తర్వాత ట్రైబల్ వెల్ఫేర్, ఈ 2 ఇచ్చారు. వాకిటి శ్రీహరి ముదిరాజ్కి కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ యానిమల్ హస్బెండరీ అంటే గతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన శాఖలు ఇచ్చారు. సో హోమ్ మినిస్ట్రీ కానీ, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కానీ, మున్సిపల్ మినిస్ట్రీ కానీ ఈ 3 ముఖ్యమైన శాఖలు రేవంత్ రెడ్డి తన దగ్గరే ఉంచుకున్నారు. 3 ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఆయన ఎవరికి ఇవ్వలేదు. హోమ్, ఎడ్యుకేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 3 శాఖలు తన దగ్గరే పెట్టుకున్నారు. ఎస్ సదంగ దయాకర్ గారు.